హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు నక్లెస్ రోడ్ లో జరుగుతున్న మహాబలజ సమ్మేళనంలో మనం ఉన్నాం. మనతో పాటు గెస్ట్ ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. మన వాయిస్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మహాబలజ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మన కమ్యూనిటీలో ఉన్నటువంటి కింది వర్గాల వారిని పైకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నేను కూడా అందులో భాగంగా వచ్చాను. నేను వృత్తిరీత్యా న్యూరో సైకియాట్రిస్ట్ని, డాక్టర్ విశ్వేశ్వరరావు నా పేరు. సో మన కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పైకి ఎలా తీసుకురావాలి, వాళ్ళలో ఉన్నటువంటి పేదరికాన్ని పారదోలి చదువు, అదేవిధంగా ఉన్నత శిఖరాల వైపు, ఉన్నత ఉద్యోగాల వైపు ఎలా తీసుకెళ్లాలనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. విద్య, వాణిజ్యం మరియు వివిధ వ్యాపార రంగాల్లో, రాజకీయ రంగంలో, తర్వాత ఉద్యోగ రంగాలు ఎలా రాణించాలి అనేటువంటి విషయం మీద ఇక్కడ మనం చర్చించడం జరుగుతుంది. తప్పకుండా అందరూ కూడా మీ యొక్క ఆలోచనల్ని, ఆశయాల్ని మన మహాబల సమ్మేళనంలో పంచుకోవడం వల్ల ఇంకా మన కమ్యూనిటీకి సంబంధించి డెవలప్మెంట్ని, అభివృద్ధిని మనం ఎలా చేసుకోవచ్చో అనేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎస్ సార్, మీరు చెప్పారు. ఇప్పుడు మీరు ఒక డాక్టర్, అలాగే మన దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వస్తారు. అంటే మనము కమ్యూనిటీ పర్పస్తో కాకుండా మామూలుగా అంటే వీళ్ళ పైకి ఎదగాలని చాలామంది ఉంటారు. యంగ్‌ప్రెన్యూర్స్ ఎగ్జాంపుల్, వాళ్ళందరికీ మీలాంటి వాళ్ళకి కొంచెం భరోసా ఇవ్వాలి. మీ ఇన్స్పిరేషన్ వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇలాంటి సమ్మేళనం గురించి? తప్పకుండా అండి. ఇలాంటివన్నీ సామాజిక స్పృహ కలిగిన వాళ్ళందరూ కూడా ఇలాంటి సమ్మేళనాలకు వస్తే మనలో ఉన్నటువంటి చైతన్యం ఒకటి బయటకు వస్తుంది. తద్వారా ఏంటంటే ఆ చైతన్యాన్ని మనం కనుక వెలికి తీసి దానికి పదును పెట్టగలిగితే ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ రంగాల్లో పైకి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళ యొక్క ఆశయాలను మనం ఆచరిస్తూ ముందుకు పోగలిగితే ఖచ్చితంగా మనం మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో అభివృద్ధి, పురోభివృద్ధి సాగడానికి అవకాశం ఉందని నేను ఆశిస్తున్నాను.